ఎప్పుడైతే ఈ జిఎస్టీ సిస్టమ్ ఎప్పుడైతే ఉందో దీని నినాదం కూడా ఇందాక చెప్పడం జరిగింది. వన్ నేషన్ వన్ ట్యాక్స్ అని, ఒకే పన్ను అని, అందరికీ అన్ని దాంట్లో ఒకే పన్ను అని చెప్పడం జరిగింది. అంటే అందరికీ సమానంగా చెప్పాలి ఇదే పన్ను, అందరికీ ఒకటే పన్ను ఉండాలి అనే ఉద్దేశంతో 2017లో మన గవర్నమెంట్ జిఎస్టీ సిస్టమ్ తీసుకొచ్చింది. ఈ జిఎస్టీ వల్ల మనకు లాభాలు ఏంటి? మన గవర్నమెంట్కి దీనివల్ల చాలా లాభాలు జరుగుతుంది. ఏదైతే మన ఎకానమీ ఉంటుందో మన ఎకానమీకి చాలా లాభాలు జరుగుతుంది. అంతేకాకుండా దీంట్లో కొన్ని సవరణలు చేసి మనకి ఇప్పుడు సూపర్ జిఎస్టీ అని చెప్పడం జరిగింది. దానివల్ల లాభం ఏంటి? కొన్ని వస్తువులు అప్పుడు జిఎస్టీ పెట్టారు, కానీ తర్వాత కొన్ని ఎక్కువ రేట్లు ఉన్నాయి. దీనివల్ల ఏదైతే పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళకి కొంచెం తక్కువ లాభం జరుగుతుంది, కొంచెం నష్టపోతున్నారు అనే ఉద్దేశంతో దీన్ని కొంచెం సవరించి దీని మీద ఎక్కువ రేట్ల మీద తక్కువ రేట్లు ఏదైతే ఉన్నాయో వాటిని మార్చారు. ఒకప్పుడు చిన్న వస్తువులు మనం యూజ్ చేసే వస్తువుల మీద కూడా ఎక్కువ జిఎస్టీ ఉండేది. ఇప్పుడు ఏం చేశారు? ఇప్పుడు స్టూడెంట్స్ దీనివల్ల లాభం పొందాలి అని సూపర్ జిఎస్టీ 2.0 అని తీసుకొచ్చారు మనకి. ఆ సూపర్ జిఎస్టీలో ఏముంది? మనకి ఏదైతే బుక్స్ ఉన్నాయి కదా, మనకి బుక్స్ డైలీ యూజ్ చేస్తున్న స్టూడెంట్స్కి చాలా మెయిన్ ఏంటి కావాల్సింది బుక్స్. దాని మీద తక్కువ జిఎస్టీ పెట్టడం జరిగింది. ఇంకా హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయో దాని మీద కూడా చాలా తక్కువ జిఎస్టీ పెట్టడం జరిగింది. ఇలాగా చాలా వస్తువులు మనకు తెలిసి ఇయ్యే కొన్ని చిన్నదే, ఇంకా మనకు తెలియని ఇంకా చాలా ఉన్నాయి. ఇది ఎప్పుడు తెలుస్తుంది అంటే మనం దీని గురించి మనం అవగాహన చేసుకోవాలి, దీని గురించి మనం చదవాలి, దీని గురించి మనం చదివి అందరికీ తెలియజేయాలి. ఎప్పుడైతే మనకైతే కొంచెమే తెలుస్తుంది, మనకు తెలిసి అక్కడ మనం చదువుకుంటాం కాబట్టి మనకి ఎలా కూడా మనకి సోషల్ మీడియా ద్వారా ఎలా కూడా తెలిసిపోద్ది. కానీ మన పేరెంట్స్కి ఎలా తెలియాలి? చాలా మంది చదువుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎలా తెలియాలి? మనం వాళ్ళకి చెప్పాలి. మనం వాళ్ళకి చెప్పాలంటే ఫస్ట్ మనకు అవగాహన ఉండాలి. ఫస్ట్ మనం అందరం దీని గురించి ఒకసారి అర్థం చేసుకుంటే మనం చెప్పగలం. థ్యాంక్ యూ.